హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు తెలంగాణ స్పెషల్ సకినాలు. ఫస్ట్నే నా ఏలు పెట్టిన ఏందనుకుంటుర్రా, చెయ్యి గాలింది. ఎందుకు? సకినాలు చేసి. అందుకని ఈ ఫుల్ రెసిపీ వాచ్ చేసి ఫుల్ టిప్స్తోని ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, ఎన్ని టిప్స్ పాటించాలో నాకు చాలా తెలిసినాయి. సో ఆ టిప్స్ అన్నీ మీరు కూడా ఫాలో అయ్యి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఫుల్ రెసిపీ వాచ్ చేసి సకినాలు ఈజీగా చేసేయండి. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా వచ్చినాయి. ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్గా సకినాలు రెడీ అయిపోయినాయి. సో ఆ టిప్స్ ఏంటి, నా చెయ్యి ఎందుకు కాలింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫుల్ రెసిపీ వాచ్ చేయండి. ఇది సకినాలు చేయాలంటే రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సో ఇవి రేషన్ బియ్యం నేను 2 పావులు తీసుకున్నా. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి వేస్ట్ కావద్దు అని చెప్పి 2 పావులతో, అంటే ఒక హాఫ్ కేజీ ట్రై చేద్దామని హాఫ్ కేజీ బియ్యము మంచిగా కడుక్కోవాలి. ఇవి రేషన్ బియ్యము. ఒక 4 నుంచి 5 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేయండి. ఓవర్ నైట్ అన్నా లేకపోతే ఒక 10 అవర్స్, అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు అన్నా సోక్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ సోక్ చేస్తే మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఓవర్ నైట్ సోక్ చేసేయండి వీటిని. ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మనము మార్నింగ్ ఫ్రెష్గా అయిపోయి మన పనులన్నీ అయిపోయిన తర్వాత ఇది మంచిగా వడగట్టేసుకోవాలి. ఒక జాలి గిన్నెలో వేసుకొని ఆ వాటర్ అన్నీ వడగట్టేసుకొని, ఆ క్లిప్ మిస్ అయింది, వాటర్ అన్నీ వడగట్టేసుకున్న తర్వాత ఒక టవల్, ఇప్పుడు చూపించినట్టు టవల్ వేసుకొని ఆ బియ్యం అన్నీ ఆరబెట్టుకోవాలి. ఒక 15 to 20 minutes బియ్యం ఆరిపోతాయి. ఫ్యాన్ వేసుకోకుండా నార్మల్గా ఆరిపోతాయి అన్నమాట. కొంచెం చేతికి తడి బియ్యము మన చేతికి కొంచెం అంటుకుంటే సరిపోతుంది. ఆ బియ్యంని మనము బయట గిర్నీ కన్నా ఇచ్చుకోవచ్చు, లేకపోతే మనం ఇంట్లోనే మిక్సీలో పట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను సేమ్ ఇట్లా వీడియోలో చూపించినట్టు ఈ బియ్యం కొంచెమే కాబట్టి నేను ఇంట్లోనే పట్టేసుకున్నా. 3 కిలోలు 4 కిలోలు అయితే మీరు బయట పట్టించుకోవచ్చు. గిర్నీలో అరసల బియ్యం పడతారు కదా, సో అక్కడ మీరు ఈ పిండిని పట్టించుకోవచ్చు. ఇట్లా మనం మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి సన్న జల్లెడతోని జల్లించుకోండి పిండిని. ఈ పిండిని మంచిగా జల్లించుకుంటే మనకి సకినాలకైనా అరిసెలకైనా పిండి మెత్తగా ఉండాలి కదా. సో ఏదైనా కొంచెం బరకగా ఉన్న పిండి మనం ఇట్లా జల్లించుకుంటే ఆ పిండి అంతా మనం తీసేయచ్చు. ఈ రవ్వగా వస్తుంది కదా, కొంచెం జల్లించుకున్న తర్వాత ఆ పిండి తీసి పక్కకు పెట్టేసుకోండి. మెత్తగా ఉన్న పిండితోని మనము సకినాలు తయారు చేద్దాం. ఇది హాఫ్ కేజీ పిండి వచ్చింది మనకి, మెత్తగా హాఫ్ కేజీ పిండి అయింది. ఈ బరకగా ఉన్న పిండిని మనం పక్కకు పెట్టేసుకోండి. సకినాలు అసలు వస్తాయో రావో అనుకున్న ఫ్రెండ్స్, చేయడానికి రాని వాళ్ళైతే ఈ రెసిపీ ఫుల్ వాచ్ చేయండి. కానీ చాలా చిన్నపిల్లలు అట్లాంటి వాళ్ళైతే పెద్దవాళ్ళని పక్కన పెట్టుకొని కంపల్సరీ సకినాలు చేయాల్సి వస్తుంది. సో పిల్లలు అసలు ట్రై చేయకండి. సకినాలు చేసేటప్పుడు కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు అట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో పిల్లలు అట్లా ఈ రెసిపీని ట్రై చేయొద్దు. ఓకే, ఇట్లా జల్లించుకున్న తర్వాత ఈ పైన రవ్వగా వస్తుంది కదా, ఇది పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోండి. మనకి మంచిగా వచ్చింది పిండి, చాలా ఫైన్గా మెత్తగా వచ్చేసింది జల్లించుకున్న తర్వాత. సో ఈ పిండిని మనం ఇంకొక వేరే బౌల్లో వేసుకుందాం. బౌల్లో పిండి అంతా వేసేసుకొని ఇప్పుడు మనము సకినాలకి పిండి కలిపేసుకుందాం. చాలా సింపులే ఫ్రెండ్స్, కానీ కొంచెం చేసేటప్పుడు కష్టం అనిపిస్తుంది, కానీ రెసిపీ మాత్రం చాలా సింపులే. అందుకని పిల్లలు అస్సలు ట్రై చేయకండి. ఓకే, ఇప్పుడైతే మనం ఇది హాఫ్ కేజీ పిండి. హాఫ్ కేజీ పిండిలో 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్, నువ్వులు మంచిగా ఒక 200 గ్రామ్స్ నువ్వులు. హాఫ్ కేజీ పిండికి నేను ఒక 200 గ్రామ్స్ వేస్తున్నా. ఇందులో అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులతోనే మంచి టేస్ట్ వస్తుంది. ఇది వాము. నువ్వులు కూడా మీరు కడుక్కొని వేసుకోవచ్చు. వాములో కంపల్సరీ చాలా సన్న ఉసుకేలాగా ఉంటుంది కదా, సో కంపల్సరీ వాముని మనం నీళ్ళల్లో వేసుకుంటే ఇదొక మంచి టిప్. వాటర్లో కిందికంతా ఉసుకంతా పేరిపోతుంది. మనం పైన నుంచి మనం టీ పట్టుకునే చెన్నీ ఉంటుంది కదా, ఆ చెన్నీలో వేసేసుకొని వామంతా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నువ్వులు, వాము కావాలంటే కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారు, కొంతమంది కారం కూడా వేసుకుంటారు. కానీ మెయిన్ ఇది రెసిపీ మాత్రం ఓన్లీ నువ్వులు, ఉప్పు, వాముదే. ఇది మెయిన్ రెసిపీ అన్నమాట, సకినాల రెసిపీ.
సో ఇప్పుడు ఇదంతా మనం మంచిగా పిండిలో కలిపేసుకోవాలి. నువ్వులు, వాము, ఉప్పు మంచిగా కలిపేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోండి. ఒకటేసారి వాటర్ యాడ్ చేయకండి. కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా పిండి కలిపేసుకోవాలన్నమాట. ఈ పిండి ఇట్లనే ఉంటుంది, కొంచెం జారుడుగానే ఉంటుంది, మరీ గట్టిగా చెయ్యొద్దు. మనకి ఫస్ట్ టైం కలిపే వాళ్ళకైతే నేను కూడా అనుకున్నా, ఏంది ఇది గమ్ములాగా ఇట్లా అతుక్కపోతుంది, పిల్లలు ఆడుకుంటారు కదా ఇట్లా జల్లీలాగా జల్లీగా, సో అట్లా ఏదో అంటుకపోయినట్టే అనిపిస్తుంది. కానీ ఈ పిండి జారుడుగా మనం ఇంట్లోనే పట్టుకుంటాం. ఇంకొకటి పచ్చిపిండి కదా, తడిపిండి కదా, సో ఇట్లనే ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు భయపడద్దు, ఏంది ఈ పిండి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి. ఈ పిండి జారుడుగా, కొంచెం జారుడుగానే ఉండాలి. మరీ గట్టిగా మనం మురుకుల పిండిలాగా ఉండొద్దు, కొంచెం మురుకుల పిండి కంటే కొంచెం లూజ్గా ఉంటుంది. ఇట్లా పిండి కలిపేసుకోవాలి, మెత్తగా పిసుక్కోవాలి. మెత్తగా ఎంత పిసుక్కుంటే అంత మంచిగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ పిసుక్కొని ఒక్కసారి ఇట్లా మనకి వస్తుందా అని చెప్పేసి పిండిలోనే చెక్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఇంకొంచెం పిండి పడుతుందా, నీళ్ళు పడతాయా అని అప్పుడే చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అటెంప్ట్లోనే సకినాలు అయితే చాలా పర్ఫెక్ట్గా చేసినా, కానీ ఒక 10-15 సార్లు తిప్పుతూ ఉంటే నాకు ఈ సకినాలు వచ్చినాయి ఫ్రెండ్స్. 10-15 సార్లు నేను వేసినా తీసేసిన, అప్పుడు నాకు మళ్ళీ రౌండ్గా ఇవి కుదిరినాయి. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. కానీ చేస్తూ ఉంటే మాత్రం ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. నలుముతూ ఉంటే వాటి టేస్ట్, వాము టేస్ట్, నువ్వులు చాలా హెల్తీ, వాము చాలా హెల్తీ. సో ఇందులో అసలు ఏ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు, చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది అనమాట. మరీ ఇట్లా ఆయిలీ ఉండవు. సో తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేయాలి. సంక్రాంతి స్పెషల్, తెలంగాణ స్పెషల్ సకినాలు. ఓకే, ఇట్లా మనం అన్నీ మంచిగా ఒక క్లాత్ వేసుకొని, చెల్లనన్నా లేకపోతే చున్నీ, కాటన్ చున్నీ అన్నా అట్లా వేసేసుకొని ఇవన్నీ క్లాత్ మీద వేసేసుకోవాలి. క్లాత్ మీద వేసేసుకున్న తర్వాత ఆరిపోవాలి. ఇవి ఎంత ఆరకపోతేనే మనకి చాలా డేంజర్ అన్నమాట. ఆరకుండా మనము ఆయిల్లో వేసినామనుకో పట్ అని చిత్తి నా చేతికి ఇట్లా రెడ్గా అయ్యి ఇట్లా బుగ్గలాగా వచ్చింది చిన్నగా. ఇక్కడ మెడ దగ్గర కూడా చిన్నగా చిత్తిందనమాట ఆయిల్. సో అందుకని ఈ చిన్న టిప్స్ పాటించి మీరు ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు. తడి అస్సలు ఉండొద్దు. ఆయిల్లో వేసినప్పుడు మొత్తం ఆరిపోవాలి. మనం క్లాత్ మీద వేసిన తర్వాత కనీసం ఒక 20 మినిట్స్ నుంచి 15-20 మినిట్స్ వాటిని వదిలేసేయాలి. అవి మంచిగా ఆరిపోయిన తర్వాతనే మనకి క్రిస్పీగా అవుతాయి. కరెక్ట్ సకినాలు, పర్ఫెక్ట్ సకినాలు అంటే అవి మంచిగా ఆరిన తర్వాతనే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకొని సేమ్ వీడియోలో చూపించినట్టు ప్లేట్తో తీసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించిన కదా, మనము అన్నంది కప్గీర్ ఉంటుంది కదా, అస్తము, దాంతో తీసుకోవచ్చు. లేకపోతే ఒక ప్లెయిన్ ప్లేట్ లాంటిది ఉంటుంది, ఆ ప్లేట్తో అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇదైతే చాలా సింపుల్. అన్నంది ప్రతి ఇంట్లో ఉంటుంది. అన్నం చెయ్యి, దాంతో తీసుకోవచ్చు. ఇట్లా ఎందుకు ఇరిగిపోయిందంటే అది పచ్చిగా ఉంది కాబట్టి ఇరిగిపోయింది. అది తడి ఉంది అట్లనే తీసేసిన నేను, అది ఇరిగిపోయింది. తడి ఉన్నప్పుడు తీయొద్దు, తడి ఉన్నప్పుడు ఆయిల్లో వేయొద్దు. ఓకే, పర్ఫెక్ట్ క్రిస్పీ సకినాలు రెడీ. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ సంక్రాంతి.